గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మళ్ళీ ఇప్పుడు మనం ఈ స్టేజ్ ఇప్పుడు ఉన్నటువంటి మ్యూజిక్ మాట్లాడుకుంటే మ్యూజిక్ డైరెక్షన్ వేరుంటుంది, రికార్డింగ్ అనేది అవును. వేరుంటుంది, మిక్సింగ్ అనేది వేరుంటుంది, ఆ తర్వాత డాల్బీ స్టూడియోస్ అనేది. ఈ పాట వినాలి అనుకుంటే, ఆ ఫీల్ అనేది రావాలి అనుకుంటే, ఆ పలానా థియేటర్‌లో చూడాలి, లేకపోతే డాల్బీ సిస్టమ్ ఉన్నటువంటి మ్యూజిక్ సిస్టమో థియేటర్స్‌లోనే చూడాలి అని స్పెషల్‌గా మెన్షన్ చేస్తున్నారు కదా! కరెక్ట్. మ్యూజిక్‌కొచ్చినటువంటి ఈ లేటెస్ట్ టెక్నాలజీ అడిషన్ అనేది ఎలా బూన్ అంటారా? ఏమంటారు దాన్ని మీరు? ఈ టెక్నాలజీ ఎలా అయిపోయిందంటే అమ్మా, ఇది ఎవరికీ మంచి పేరు తీసుకురాదు. ఎందుకంటే ఒక సినిమాకి ముగ్గురు డైరెక్టర్లు, అలాంటి సందర్భాలు కూడా చూశాను ఈ మధ్య కాలంలో. హ్మ్. ఒక పాట ఒకళ్ళు ఇలాంటివి వస్తే ఎవరికి పేరొస్తుంది? ఎవరికీ రాదమ్మా. ఆ రోజుల్లో మ్యూజిక్ అంటే ఎన్ని పాటలుంటే అన్ని పాటలు చేయాలి. రికార్డింగ్ స్కోర్ చేయాలి. ఇప్పుడు రికార్డింగ్ స్కోర్ చేసేవాళ్ళు వేరు. పాట కంపోజ్ చేసేవాళ్ళు వేరు. దీనికి బ్యాక్‌గ్రౌండ్స్ చేసేవాళ్ళు వేరు. అన్నీ రకరకాలుగా అయిపోయిందండి. దీనివల్ల ఎవరికి పేరొస్తుందండి? హ్మ్. ఎవరికి మనశ్శాంతి, ఎవరికేమైనా మనస్ఫూర్తిగా మనం చేశాం అని చెప్పుకోగలుగుతారా? ఒక చెప్పలేరు. సంతృప్తి. సంతృప్తి లేదు. మా కాలంలో మేము చెప్పుకోగలం. హ్మ్. ఈ పాటను నేను చేశాను. ఇంత కష్టపడి చేసాం దీనికి. ఇది పలానా వాళ్ళు పాడారు. పలానా వాళ్ళు రాశారు. దీనికని ఒక ముద్ర ఉంటుంది. ఆ రోజుల్లో ఏ మ్యూజిక్ డైరెక్టర్ చేసినా పలానా వాడు చేశాడని కరెక్ట్‌గా చెప్పేవారు. ఇది మహాదేవన్ గారి పాట, ఇది ఎంఎస్ విశ్వనాథ్ గారి పాట, ఇది ఇళయరాజా గారి పాట. ఒక ముద్ర. అవును. వాళ్ళు ఇంకెవరు చెరపలేరండి దాన్ని. అవును. కొత్తగా వచ్చినటువంటి చిన్న వాళ్ళ దగ్గర చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. అది వాళ్ళేంటంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా నాలాంటి వాళ్ళు చేసిన మ్యూజిక్‌ని ఎవరు చేశారు గుర్తింపు అనేది ఆ కాలంలో తెలుసు. కానీ తర్వాత మరి పబ్లిసిటీ లేకపోవడం వల్ల ఇది వేరే వాళ్ళ పేర్లు వేసుకోవడం, వేరే వాళ్ళ ఇది పెట్టుకోవడం, వేరే అన్ని ఛానల్స్‌లోనూ మనవి కాకుండా వేరే వాళ్ళు సొంతంగా చేసుకున్నట్టుగా మనది వాడేసుకోవడం, ఇలా చేస్తున్నారు. దీన్ని అరికట్టడానికి వీళ్ళు లేరు మళ్ళీ. ఎవరు? మన రాయల్టీ వాళ్ళు. దీనికి ఎవడు మాట్లాడడు. ఆ! వాళ్ళకి మాకింత రాయల్టీ రావాలని వాళ్ళు తీసుకుంటున్నారు తప్ప, అయ్యో! పలానా మ్యూజిక్ డైరెక్టర్ చేశాడు వాడి పేరేది? పలానా వాడు పాడాడు వాడి పేరేది? అని మాత్రం ఎవరు నిలదీయట్లేదమ్మా. హ్మ్. దానికి మాత్రం నేను చాలా బాధపడుతున్నాం. నాలాంటి సే సీనియర్స్ అందరూ బాధపడతారు ఈ విషయంలో. యూట్యూబ్ వచ్చిన తర్వాత కాపీరైట్ ఇష్యూ అనేది ఒకటొస్తుంది. అది అవును. మాది. మా ఓన్ ప్రొడక్ట్ ఎవరైనా వాడారంటే కాపీరైట్ ఒక స్ట్రైక్స్ అనేవి పడతాయి. మీరు చెప్పినట్టుగా పాతవి కాబట్టి రికార్డ్స్ అనేవి లేవు. ఎవరైనా ఎలా అయినా వాడుకోవచ్చు. అప్పుడు మీరే యాక్టివ్‌గా ఉండాలి. మీరు అంతే చేయాల్సిందే కరెక్ట్ అమ్మా. ఇంకా. అది కరెక్ట్. అంతే. ఇప్పుడు అది మనం కరెక్ట్. ఇన్ని మాట్లాడుకున్న తర్వాత ఒక విషయం మాత్రం ఇంకా మనం మాట్లాడుకోలేదు. చెప్పమ్మా. అది వెరీ ఫస్ట్ మీలో ఒక గాయకుడు ఉన్నాడు అనుకున్నప్పుడు ఎదురుగా సాలూరు రాజేశ్వరరావు గారున్నారు. ఆయన ఒక పాట మధ్యలో ఆగిపోయారు. నెక్స్ట్ గుర్తు రావట్లేదు. ఆ లైన్ ఏంటి అనేది. మీరు టక్కున లేచి అందించారు. దాని గురించి మనం మాట్లాడుకోలేదు. అది వెరీ ఫస్ట్ టైమ్ మీలో ఒక భయం లేదు. ఒక బెరుకు లేదు. ఒక పాట ఆగిపోతుంది. ఆగిపోకూడదు అనిపించింది కదా! ఏంటసలు ఏం జరిగిందప్పుడు? ఒకరోజు తిరుపతిలో పబ్లిక్ ప్రోగ్రామ్ ఒకటి రాజేశ్వరరావు గారిది పెట్టారమ్మా. హ్మ్. అది డివోషనల్సే పాడుతున్నారాయన. చక్కగా ఆర్కెస్ట్రా అంతా చెన్నై నుంచి వచ్చారు. ఆయనతో పాటు ఆయన బృందం అంతా పాడుతున్నారు. అందులో రాజేశ్వరరావు గారే పాడారు. 'నడిరేయే జాములో' అనే పాట. ఆ! నడిరేయే జాములో స్వామి నిన్ను చేర దిగి వచ్చును, తిరుమల శిఖరాల దిగి వచ్చును, మముగన్న మాయమ్మ అలమేలు మంగమ్మ, మముగన్న మాయమ్మ అలమేలు మంగమ్మ, పతిదేవు ఒడిలోన మురిసేటి వేళ. అక్కడ తర్వాత కొంచెం ఆగిపోయారా? ఆగారు. ఆగితే నాకు తెలీదు చిన్నతనం కదా! నేను ఎప్పుడు ఎంత మీ ఎదర వయసు? అప్పుడు నాకు 19 ఏళ్ళమ్మా. ఆహా! ఓకే. స్వామి చిరునవ్వు వెన్నెలలు కురిసేటి వేళ అని అరిచానమ్మా. ఆ! యాక్చువల్‌గా జరిగిన సంఘటన ఇది. వెంటనే ఆయన స్పందించి, "ఎవరా కుర్రాడు పైకి రమ్మని, పైకి రమ్మనన్నారు." అంటే పైకెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆ కచేరీ అంతా అయిపోయాక తర్వాత నాతో మాట్లాడారు. "ఏంటి నాన్న" అంటే, "సార్ నాకు మిమ్మల్ని చూసే భాగ్యం కలిగిందండి. ఇలా మ్యూజిక్ కాలేజీలో సంగీతం నేర్చుకుంటున్నాను" అని చెప్పగానే ఆయన ఫోటో ఇచ్చి హ్మ్. వెనకాల ఆయన అడ్రస్ రాసి, "నన్ను మెడ్రాస్‌లో కలువు నాన్న" అన్నారు. అంతకన్నా ఆనందం అని చెప్పి
నేను అసలు మ్యూజిక్ నేర్చుకునేదే సినిమాకి రావాలని ఒక తాపత్రయం ఉందని చెప్పి ఆయనతో చెప్పి నమస్కారం చేసుకుని నేను వెళ్ళిపోయాను. అనుకోకుండా కలిసి వచ్చిన వెళ్ళిపోయాను. వరం. వెళ్ళిన తర్వాత ఆహా! రాజేశ్వరరావు గారిలా నేను మా అందరికీ చెప్పుకున్నానండి. మా ఊళ్ళో మా ఫ్రెండ్స్‌కి అందరికీ ఇలా ఆ ఫోటో చూసి అందరూ ఆశ్చర్యపోయారు. హ్మ్. ఆహా! రాజేశ్వరరావు గారు లాంటి వారు నిన్ను ఆశీర్వదించారా? ఎంత గొప్ప వ్యక్తి ఆయన. ఇన్ని చేశారు ఆయన మహానుభావుడు అని చెప్పి. సరే అయిపోయింది. ఆ తర్వాత 2, 3 ఏళ్ల తర్వాత చదలవాడ బసవరాజు అని ఏలూరులో మా ఫ్రెండ్ ఒకాయన ఉన్నారు. వారికి ఏదో దూరపు రిలేషన్. వారు చెన్నై ఎడుతున్నాం. నువ్వు వస్తావా అని అడిగారు నన్ను. అంతకన్నా మహాభాగ్యమా? నువ్వు మాకు ఇలా రాజేశ్వరరావు గారు చుట్టం అని చెప్పారు వాళ్ళు. అమ్మ బాబోయ్ అని చెప్పి ఎగిరి గంతేసి నేను వెళ్తానంటే మా తాతగారు వాళ్ళు ఒప్పుకోలేదు. హ్మ్. వద్దు నీకు ఇంకా చిన్నతనం అసలు ఇప్పుడు మెడ్రాస్ వెళ్ళడం అంటే బుద్ధి లేకుండాను సంగీతం అది నేర్చుకుని నువ్వు ఇక్కడ మ్యూజిక్ టీచర్‌గా చేయాలి. పోస్ట్ అది మనకి నీకు ఇస్తామంటున్నారు అది ఇది అని అన్నారు. నాది అది కాదు ముందు నేను వెళ్ళి ఆయన కలవాలి. నాకు ఇచ్చారు అడ్రెస్సు. రమ్మని చెప్పారు. రమ్మని చెప్పారు. ఆయన తప్పకుండా నాకు హెల్ప్ చేస్తారు. సినిమాలో పాడిస్తారేమో అని ఒక ఆశ. దాంతోటి వెంటనే వాళ్ళతోటి వెళ్ళానమ్మా. హ్మ్. వెడితే రాజేశ్వరరావు గారి ఇంటికి తీసుకెళ్లారు వాళ్ళు డైరెక్ట్‌గా. తీసుకెళ్తే వాళ్ళందరూ మాట్లాడుకున్నారు వాళ్ళు చుట్టాలు కాబట్టి. తర్వాత నన్ను పరిచయం చేశారు. ఇలా మా మా గురువుగారు వాళ్ళ మనవడు ఈయన. మన షాప్ పక్కనే వీళ్ళ షాపు. మందుల షాపు అది ఇది అని చెప్పారు. చెప్తే అప్పుడు ఆయన అలాగా బాబు ఏం చేస్తున్నారని అడిగి నేను ఇలా మ్యూజిక్ కాలేజీలో అయిందండి. ఆ రోజు తిరుపతిలో మీరు నాకు ఇచ్చారండి ఇది ఫోటో అది ఇది అని. నేనా నీకు ఇచ్చానా అన్నారు. ఓహ్! నేను స్టన్ అయిపోయాను. అవును గురువుగారు మీరే ఇచ్చారు. ఫలానా సందర్భాల్లో అప్పుడు నడిరే ఎగ్జామ్‌లో పాటకి నేను మధ్యలో గట్టిగా అందించాను. అరిచానండి మీకు. నేను పొరపాటు అంటే నేను అలా పాడాలని కూడా నాకు తెలీదు. సడన్‌గా వచ్చేసింది నోట్లోంచి. అది అలా అన్నానండి అంటే దానికేంలే పర్వాలేదు. అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం నేనిప్పుడు స్టూడియోకి ఎడుతున్నాను అర్జెంట్‌గా అన్నారు. అయితే మీతో తీసుకెళ్తారా? చిన్నతనం కదండీ! తీసుకెళ్తారా? చూస్తాను సార్ అంటే, అబ్బబ్బబ్బే! అలా ఎవరైనా రానివ్వరు ఇప్పుడు. బాలసుబ్రహ్మణ్యం గారిది వాళ్ళది రికార్డింగ్ ఉంది అన్నారు. అంటే, సరే సార్ నేను మరి నా పాట వింటారా? అంటే, పాట వినిపించమన్నారు. వినిపించా. అదే రామకృష్ణ ఉన్నాడిప్పుడు. అలాగే ఉంది. కొంచెం కాబట్టి ఇంక ఇప్పుడు అవకాశాలు ఎవరిస్తారు నాన్న? ఇలాగా మాకు ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ యొక్క సపోర్ట్ ఏంటంటే మెయిన్ వాళ్ళ చేతే పాడించమంటారు. మేము కూడా మేమేం చేయలేం కదా! అని చెప్పి జాగ్రత్తగా నువ్వు బాగా మరి పైకి రావాలి అని ఆశీర్వదిస్తున్నాను అన్నారు. ఆయన వెళ్ళిపోయారు ఆయన. అలాగా ఫస్టు అది అయిన తర్వాత చాలా నిస్పృహకు లోనయ్యాను నేను. హ్మ్. అయ్యో! రమ్మనమని ఆయన ఇచ్చి తర్వాత ఆయనే గుర్తుపట్టలేదు ఏంటి నన్ను అని చెప్పి చిన్నతనం కదమ్మా 19 ఏళ్ళు. ఏంటి ఇలా అనేసారు గురువుగారు అనుకున్నాను. అనుకుని తర్వాత వాళ్ళు చుట్టాలు తీసుకొచ్చారు కదా! వాళ్ళే స్టన్ అయిపోయారు. మీరే కదండీ ఇచ్చారు. కుర్రాడు మాతో కూడా చెప్పాడు అది ఇది అని వాళ్ళు అడిగారు. అడిగితే ఓహో! ఇచ్చుంటాను నాకు గుర్తులేదన్నారు. సరే పెద్దవారు. సరే ఆయన ఆశీర్వాదం తీసుకున్నామని అక్కడితోటి అదే ఆనందం పొందాను. ఆ తర్వాత మళ్ళీ నేను వెళ్ళిపోయాను మా ఊరికి. వెళ్ళిపోయి తర్వాత 2 ఏళ్ల తర్వాత అప్పుడు మా మేనమామ వాళ్ళు తీసుకెళ్తే అప్పుడు అట్లూరు పూర్ణచంద్రరావు గారి దగ్గరికి అది వెళ్ళి ఇంక అక్కడి నుంచి అక్కడే ఉండిపోయి ఆ ప్రయత్నాలు కొనసాగించానమ్మా. కానీ ఏదైనా నాకు చెన్నై మీద ఎక్కువ మమకారాన్ని కల్పించి ఎలాగైనా అక్కడ రమ్మనమని చెప్పి తట్టింది ఎస్. రాజేశ్వరరావు గారు. కానీ ఆయన నా చేత ఒక్క పాట కూడా పాడించలేదు ఎప్పుడు. తర్వాత చాలా సార్లు వాళ్ళ ఇంటికి కలిశాను. కానీ వారి అబ్బాయిలు అందరూ మేమందరం వాసురావు కలిసి గారితో అయితే వాసురావు గారు నాతో పాడించారు. తర్వాత వారి అబ్బాయి బాబు గారు కీబోర్డు, తర్వాత ఇంకొక ఆయన కోటి. కోటి గారు, తర్వాత అందరూ కూడా ఒక ఫ్రెండ్‌షిప్‌గా సరదాగా ఉండేవాళ్ళం. కలిసినప్పుడు సరదాగా మాట్లాడేవారు. అందరూ చేసేవారు.